రామేశ్వరంలో చిన్న వీధిలో నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఆయన ప్రయాణం వెళ్ళిన యువత మనసులో మాత్రం చివరి వరకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా నిలిచారు. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, ఇస్ ద థింగ్ విచ్ డజంట్ లెట్ యూ స్లీప్ అని చెప్పి కలల్ని కనాలి, వాటిని నెరవేర్చుకోవాలన్న మాటకి ట్రూ ఎగ్జాంపుల్ అండ్ ఇన్స్పిరేషన్ గా నిలిచారు. తన చిన్నతనంలో పేపర్ బాయ్ గా వర్క్ చేసి ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యి అంచెలంచెలుగా నాసా దాకా వెళ్లి SLV-3 ప్రాజెక్ట్ ద్వారా రోహిణి శాటిలైట్ ని ఆకాశంలో లాంచ్ చేసి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చారు. 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మన హృదయాల్లోనేమో పీపుల్స్ ప్రెసిడెంట్ గా పేరు పొందారు. ఆయన జీవితం మొత్తం సింపుల్ వాల్యూస్ తో, రాష్ట్ర సేవ అనే సిద్ధాంతంతో గడిపారు. మనలో చాలా మందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, కలాం గారికి హిందూ ఫిలాసఫీ మీద డీప్ ఇంట్రెస్ట్ ఉండేదండి. భగవద్గీతను చదువుతూ ఉండేవారని, అండ్ ఇంకా వీణ వాయించడం, క్యారనాటిక్ మ్యూజిక్ లాంటి ఎన్నో స్కిల్స్ లో కూడా ప్రావీణ్యం ఉందని ఈ సమాచారం. ఆ తర్వాత వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020 బుక్స్ తో మనల్ని ఎంతో ఇన్స్పైర్ చేశారు. ప్రెసిడెంట్ అయినా సరే, భారతరత్న అవార్డీగా ఉన్న, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వచ్చినా కూడా ఆయన ఐడెంటిటీ సింపుల్ గా ఆమె టీచర్ అని చెప్పుకుంటూ ఉండేవారు. టీచింగ్ అంటే ఆయన చేసిన వర్క్స్ లో ఒకటి కాదు, ఆయనకి అదే ఆయన ట్రూ ఐడెంటిటీ. టీచింగ్ ఈజ్ నాట్ వాట్ హీ డిడ్, ఇట్స్ వాట్ హీ ఫీల్స్. రాకెట్ సైన్స్ లో అద్భుతాలు క్రియేట్ చేసిన ఏరోనాటికల్ ఇంజనీర్, చర్లమైన మాటలతో కోట్ల మందిని ప్రేరేపించిన గొప్ప స్పీకర్. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే, వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి ఎన్నో బుక్స్ తో మనలోని స్వప్నాలను బయటకి తీసుకొచ్చిన గొప్ప రచయిత, భారతదేశాన్ని గర్వంగా మార్చిన రాష్ట్రపతి, విజ్ఞానాన్ని యువతకు నేర్పించిన గురువు. ఆయన మనతో, మన కలల్లో, మన ఆశయాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉన్నారు. నేను మీ హోస్ట్ చాతుర్య, సైనింగ్ ఆఫ్.